హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సవ్య కిచెన్. ఈరోజు మనం మెత్తలు కూర చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మెత్తలు కడిగి శుభ్రం చేసి కడిగి పెట్టుకున్న మెత్తళ్ళు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీరా పౌడర్, జీరా ధనియా లవంగా పౌడర్, ఉప్పు, కారం, పసుపు. ఇప్పుడు మనం మ్యాగ్నేషన్ చేసుకుందాం. ఒక గిన్నెలో మెత్తళ్ళు వేసుకుని దాంట్లో అర చెంచా పసుపు, ఒక స్పూనున్నర కారం, ఇది చేపల కూరలోకి మసాలా 2 స్పూన్లు, ఉప్పు కొద్దిగా అర స్పూను. ఫ్రెండ్స్, ఇందాక చెప్పడం మర్చిపోయిన అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఇవి మొత్తం బాగా కలుపుకోవాలి. ఆయిల్ పోసుకోవాలి. చేపల కూరలో ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇలా కలిపేసుకుని కొద్దిసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఆనియన్ చిన్నగా ముక్కలు చేసుకుని మిక్సీ జార్లో వేసుకుందాం. ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇవి దేంట్లోకి వేసుకుందాం, కర్రీలో. ఇది ఇలా మా మమ్మీ చేస్తారన్నమాట. మనం ఆనియన్ ఫ్రై చేసుకుని కూడా చేసుకోవచ్చు, ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు వాళ్ళందరూ ఫ్రై చేసుకుని చేసుకుంటున్నారు. ముందైతే ఇలా చేసుకునేవారు. మా అమ్మ ఇలా చేసేవారు అన్నమాట, మా మమ్మీ. దీంట్లో మనం పచ్చిమిరపకాయలు 4 పచ్చిమిరపకాయలు చీల్చుకుని వేసుకోవాలి. వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. మూత పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఒకసారి మనం ఇలాగా దగ్గరకు వచ్చి ఇలాగా ఇలా చూసుకుని ఒకసారి మధ్యలో సిమ్లో పెట్టుకోవాలి. ఇంకా మ్యాక్సిమం అయిపోయినట్టే. ఒక 2 నిమిషాలు పెడితే మనం కూర రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుని దింపేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకు. ఫ్రెండ్స్, మెత్తడు కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి.